హాయ్ అండి, మన్నా రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో ఇడ్లీ దోశ ఎలా మేక్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపించేస్తాను. అండ్ విఆర్కే గారి డైట్లో ఇడ్లీ దోశ తినచ్చా? అవును, తినచ్చు. విఆర్కే గారి డైట్లో ఇడ్లీ దోశ తినచ్చు. కానీ విఆర్కే గారి డైట్లో చేసే ఇడ్లీ మినప్పప్పుతోటి అండ్ ఇడ్లీ రవ్వతోటి కాదండోయ్. విఆర్కే గారి డైట్లో చేసే ఇడ్లీ సీడ్స్ పౌడర్ తోటి చేస్తాము. అలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సూపర్ హెల్దీ ఫుడ్ అనమాట. ఇది చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా తినే ఫుడ్. మా పిల్లలు అయితే ఈ ఇడ్లీకి ఒక పేరు కూడా పెట్టారు, స్వీట్ ఇడ్లీ అని. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ ఇడ్లీ తింటుంటే మనకి మిల్లెట్స్ ఇడ్లీ తిన్నట్టు ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి అండ్ మంచి హెల్దీ ఫుడ్ అండ్ బలమైన ఫుడ్ అనమాట. దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మంచివి అనమాట. విఆర్కే గారి డైట్లో ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయండి. అవి ఖచ్చితంగా మీరు ఫాలో అవుతే మనకి పర్ఫెక్ట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. మనకి వీడియోలోకి వెళ్ళిపోదామా అండి? పదండి. ఇడ్లీ దోశ అనేది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను. ఇలాంటి వీడియోస్ మీకు ఖచ్చితంగా కావాలి అనుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ నేను ఒక పాన్ తీసుకున్నానండి. ఒక పాన్లో కొంచెం ఆయిల్, విఆర్కే గారి డైట్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ దాంట్లో మనకి బీరకాయ తీసుకున్నాను. ఇది వచ్చేసి 125 గ్రామ్స్ ఆఫ్ బీరకాయ తీసుకున్నాను. దాంట్లో మంచిగా మగ్గించుకోవాలన్నమాట. వాటర్ అనేది రిలీజ్ అవ్వడానికి మనకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కల్లుప్పు, దాన్ని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మంచిగా వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను దీంట్లో. మనకి వాటర్ మొత్తం బయట రిలీజ్ అయిపోయి మొత్తం కూడా ఆవిరైపోవాలన్నమాట. ఆ వాటర్ మొత్తం కూడా అయిపోయేంత వరకు కూడా వీటిని మగ్గించుకోవాలి. చక్కగా మీరు తిప్పుతూనే ఉండాలన్నమాట, లేకపోతే పాన్కి స్టిక్ అయిపోతుంది. మూత పెట్టుకోకుండా మగ్గించుకోండి. అండ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే, పెద్ద బర్నర్ మీద మీడియం ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోవాలి, హై ఫ్లేమ్లో మగ్గించుకోకూడదు. అండ్ ఇట్లా మగ్గిన తర్వాత, మంచిగా మగ్గిన తర్వాత మీకు నేను పౌడర్స్ వేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ నువ్వుల పొడి అండి. అండ్ 2 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బాదం పౌడరు, ఓన్లీ బాదం పౌడర్. ఇక్కడ ఇది కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వుల పొడి 2 కలిపి 2 స్పూన్స్. అండ్ బాదం పొడి వచ్చేసి 2 స్పూన్స్. మీరు కావాలంటే వాల్నట్ అండ్ పిస్తా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి సీడ్స్ పౌడర్ అనమాట. ఇది టోటల్ 6 స్పూన్స్ వేసాను. అంటే ఇందులో 3 మనకి సీడ్స్ ఉన్నాయన్నమాట. వాటర్ మెలాన్, పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, ఈ 3 కలిపి 6 స్పూన్స్ అనమాట వేసింది. ఈచ్ వన్ వచ్చేసి 2 స్పూన్స్ వేసాను. మనకి ఏవేవి ఎంతెంత ఎలా ఉందో అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మంచి కన్సిస్టెన్సీ రావాలంటే ఇంకా సీడ్స్ పౌడర్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ కావాలని నేను తక్కువ యాడ్ చేశాను. ఫస్ట్ నేను 6 స్పూన్స్ యాడ్ చేశాను. ఆ తర్వాత నేను ఇక్కడ 4 స్పూన్స్ అనేవి మళ్ళీ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మీరు తీసుకున్న బీరకాయలోంచి వాటర్ని బట్టి మీరు సీడ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి అని చెప్పడానికి నేను ఫస్ట్ తక్కువ యాడ్ చేశాను అనమాట. మీరు నేను 10 స్పూన్స్ అని చెప్పేసాను అనుకోండి, 10 స్పూన్స్ యాడ్ చేసేస్తారు. ఇక్కడ నేను 6 స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో చూపిస్తున్నానండి. ఇది కొంచెం లూజ్గా ఉంది. అంటే నార్మల్ మినప్పప్పుతోటి మనం వేసినప్పుడు ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ మనకి ఈ కన్సిస్టెన్సీ కాదండి. మనకి ఈ ఇడ్లీ అంటే విఆర్కే గారి ఇడ్లీ వేసినప్పుడు మాత్రం ఇంకా గట్టిగా ఉండాలి మనకి బ్యాటర్ అనేది. అందుకే నేను 4 స్పూన్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు చూపించడం కోసమే ఫస్ట్ తక్కువ పౌడర్ అనేది తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. 4 స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత మనకి బ్యాటర్ అనేది ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. అదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉన్నట్టు అనమాట. మనకి బ్యాటర్ అనేది మనకి గరిటెకి అతుక్కుపోవాలన్నమాట. ఇట్లా మనకి ఇక్కడ క్లియర్గా నేను మీకు చూపిస్తున్నాను కదా, టేస్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. స్టిక్ అవుతుంది అనమాట, గరిటెకి ఖచ్చితంగా స్టిక్ అవుతుంది. అట్లానే ఉండాలన్నమాట మనకి పర్ఫెక్ట్ బ్యాటర్ అనేది. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను. దానికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇడ్లీ అనేది స్టిక్ అవ్వకుండా త్వరగా మనకి ఈజీగా రావడానికి నేను కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ మనకి, మీకు ఇడ్లీ బ్యాటర్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మీకు ఇడ్లీ అనేది వేయడం రాకపోతే, అంటే గరిటెతో వేయడం రాకపోతే మీరు చేత్తో అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా స్టిక్ అవుతుంది అనమాట. మనకి జాగ్రత్తగా కొంచెం, మనకి బాగా అది పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికనే అట్లా వేసేసేయండి. చిన్న చిన్న ఇడ్లీ వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లము. మనకి ఇడ్లీ అనేది మనకి వెంటనే బ్యాటర్ అనేది పడదనమాట. వెంటనే మనకి గరిటెకి స్టిక్ అవుతుంది. ఇట్లా ఉండాలన్నమాట బ్యాటర్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఉంటేనే మనకి ఇడ్లీ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా మొత్తం మీకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలు వేసేసుకోండి.
మంచిగా నేనైతే ఇక్కడ 4 ఇడ్లీ వేస్తున్నాను. అండ్ నాకు ఇంకా మిగులుతుందన్నమాట. నేను తీసుకున్న బీరకాయలు వచ్చేసి ఒక 125 గ్రామ్స్, అంటే పావు కిలోలో సగం అనమాట. దానికే నాకు 4 ఇడ్లీ వచ్చినాయి అండ్ దోశలు వచ్చినాయి, ప్లస్ మనకి దోశలు కూడా వస్తాయి అనమాట. ఇంకా చీజ్ దోశ కూడా వేసాను అనమాట నేను, అవి కూడా వచ్చినాయి నాకు. అండ్ మీరు తీసుకున్న పౌడర్ని అండ్ మీరు తీసుకున్న బీరకాయలను బట్టే మీకు పిండి అనేది ఎక్కువ తక్కువ అనేది ఉంటుందన్నమాట. నాకు ఇంత వచ్చింది కాబట్టి మీకు కూడా అంత రావాలి అనేది రూల్ లేదు. అండ్ ఈ బ్యాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా 2 days యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. నేనైతే యూజ్ చేశాను. నేను అంతకుముందు విఆర్కే గారు డైట్ చేసినప్పుడు కూడా నేను ఇడ్లీలు చేసుకున్నాను. అండ్ సొరకాయతో కూడా చేసుకోవచ్చు, క్యాబేజ్తో కూడా చేసుకోవచ్చు, పొట్లకాయతో కూడా చేసుకోవచ్చు. కాటకాయ వేసుకున్నప్పుడు ఎగ్ అనేది యూజ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అది సైంటిఫిక్గా దాని రీజన్స్ ఏంటో నాకు తెలియదు, కానీ పొట్లకాయతో ఎగ్ యూజ్ చేయరనమాట నార్మల్గా, అందుకే చెప్తున్నానండి. అండ్ ఇక్కడ గార్నిష్ కోసం నేను క్యారెట్ అండ్ కొంచెం కొత్తిమీర అనేది పెట్టుకున్నాను అనమాట. అది మీ ఇష్టం, మీ చాయిస్, కావాలని పెట్టుకోండి, ఇది ఆప్షనల్ అనమాట పూర్తిగా. అండ్ నేనైతే ఇట్లా వేసుకున్నానండి. అండ్ క్యారెట్ అనేది కూడా విఆర్కే గారి డైట్లో లిమిట్ అనేది ఉందన్నమాట. రోజుకి 1 క్యారెట్ మాత్రమే యూజ్ చేయాలి. చిన్నవైతే 2, పెద్ద క్యారెట్ అయితే 1 మాత్రమే యూజ్ చేయాలని చెప్పారు. నేను జస్ట్ క్యాజువల్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి నో ప్రాబ్లము. అండ్ ఇవి వచ్చేసి నేను ఒక్కదాన్నే తినను, ఇంట్లో వాళ్ళందరూ తింటాం కాబట్టి ఇప్పుడైతే నేను డైట్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను, డైట్ చేయట్లేదు. అండ్ ముందు వీడియోల్లో మా హస్బెండ్ డైట్ చేసినవి అండ్ నేను డైట్ చేసినవి కూడా పోస్ట్ చేస్తానండి. ఇట్లా వాటర్ మనకి బాయిలింగ్ అవుతున్నప్పుడే మనకి ఆ ప్లేట్ అనేది పెట్టుకోవాలి. లేకపోతే మీరు బాయిలింగ్ అవ్వకుండా ప్లేట్ అనేది వాటర్ బాయిల్ అవ్వకుండా పెడితే 10 minutes అనేది ఇంకెక్కువ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. 10 minutes అనేది ఎక్స్ట్రా మనకి ఉంచుకోవాలండి. అందుకే బాయిల్ అయిన తర్వాత పెడితే మనకి 10 minutes సేవ్ అవుతుంది. మనకి ఈ ఇడ్లీని 30 minutes హై బర్నర్లో, పెద్ద బర్నర్ మీద అండ్ లో ఫ్లేమ్లో మాత్రమే మనకి ఉడికించుకోవాలి. అండ్ ఇట్లా పర్ఫెక్ట్ ఇడ్లీ అనేది వస్తాయి. అండ్ మనకి 30 minutes అయిపోయిన తర్వాత 10 minutes రెస్ట్లో ఉంచాలన్నమాట. అప్పుడే మనకి ఇడ్లీ అనేది బాగా మంచిగా వస్తాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ టిప్ అనేది ఫాలో అవ్వాలి. 30 minutes లో ఫ్లేమ్లో మనకి పర్ఫెక్ట్ ఇడ్లీ అనేది రావాలి అంటే మనకి 30 minutes మనకి ఉడికించుకోవాలి. అండ్ ఆఫ్టర్ 30 minutes మన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10 minutes రెస్ట్లో ఉంచాలి. అప్పుడు ఇలాంటి పర్ఫెక్ట్ ఇడ్లీ అనేది వస్తుందన్నమాట. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ చాలా సింపుల్ అనమాట ప్రాసెస్ అనేది చేసుకోవడానికి కూడా. ఇప్పుడు నేను పాన్ తీసుకుంటున్నాను, దాంట్లో మనకి దోశ బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే జస్ట్ కొంచెం వాటర్, అంటే నార్మల్ దోశ కన్నా మనకి కొంచెం థిక్గా ఉండాలి బ్యాటర్ అంతే. మనకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఈ దోశ అనేది వేసుకునేటప్పుడు కొన్ని ఫాలో అవ్వాలన్నమాట. అదేంటంటే మంచి సీజనింగ్ అయిన పాన్ మాత్రమే యూజ్ చేయాలండి. ఐరన్ పాన్ యూజ్ చేస్తారు కదా చాలామంది, సీజనింగ్ అయిన పాన్ యూజ్ చేయకపోతే ఏంటంటే మొత్తం స్టిక్ అయిపోతుంది అనమాట. నేను వచ్చేసి దీనికి నాన్ స్టిక్ పాన్ మాత్రమే యూజ్ చేశాను. ఇది వచ్చేసి కొత్తగా వచ్చిందనమాట, ఇది గ్రనైట్ తోటి కొత్తగా వచ్చింది, డీమార్ట్లో తీసుకున్నాను, చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఇది కొంతమంది నాన్ స్టిక్ అనేది ఇష్టపడరు కాబట్టి మీరు ఐరన్ పాన్లో మంచి సీజనింగ్ అయింది తీసుకోండి. అండ్ నేను కొత్తిమీర అండ్ క్యారెట్ని గార్నిష్ చేసుకున్నాను. దానిపైన మనకి ఈ దోశ మనకి ఫ్రై అవ్వడానికి, అంటే మన చక్కగా దోశ కాలడానికి టైం పడుతుందండి. దోశ కాలడానికి టైం పడుతుంది. మనకి మూత పెట్టుకొని మగ్గించుకోండి. నార్మల్ దోశలాగా చాలా ఈజీగా మనకి కాలిపోదు. మనకి అది కూడా చూడండి అసలు రావట్లేదు, అంటే మనకి ఉడకలేదన్నమాట, అంటే కాలలేదు ఇంకా పూర్తిగా. మంచిగా కాలాలి అంటే ఖచ్చితంగా మీరు మూత పెట్టుకొని మాత్రం మగ్గించుకోండి. మీరు చెక్ చేసుకోండి ఒకసారి వచ్చిద్దా లేదా అనేది. మంచిగా వస్తే ఓకే, నో ప్రాబ్లం. రాకపోతే మాత్రం ఉంచేసేయండి, మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి, నష్టమేమీ లేదు. మనకి వెంటనే నార్మల్ దోశలాగా మాత్రం అస్సలు రాదు ఇది. ఈ దోశ అనేది కొంచెం సేపు ఉంచాలన్నమాట, ఒక 7 minutes అలా పడుతుంది. 5 to 7 minutes అనేది ఒక వైపు కాలడానికి పడుతుందన్నమాట. ఇట్లా మీకు అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోండి, త్వరగా మగ్గుతుందండి, అందుకే మూత పెట్టుకొని మగ్గించుకోమని చెప్పాను. ఇట్లా మొత్తం కూడా మగ్గిపోయిన తర్వాత మాత్రమే ఫ్లిప్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి బాగా. మనకి ఈ కలర్లో వస్తే మంచిగా చాలా బాగుంటుంది టేస్ట్. మనకి ఎంత బాగా వేయించితే అంత బాగుంటుంది టేస్ట్. మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇక్కడ చూసినట్లయితే 2 వైపులా చక్కగా టర్న్
చేస్తూ కాల్చుకోండి. ఇలా కాలుస్తే మనకి మంచిగా అనేది కాలిపోతుంది అనమాట. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. దీంట్లో కూడా నేను టమాటా పచ్చడి తీసుకున్నానండి సైడ్ డిష్ కింద. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చీజ్ దోశ వేసానండి. ఆల్రెడీ ఒకటి వేసేసాను, అది పిల్లలు తినేసారనమాట. ఇంకా కావాలని ఏడుస్తున్నారనమాట చీజ్ దోశ. అయితే మినీ చీజ్ అంటే చిన్న చిన్నవి వేయమని అడిగారనమాట చీజ్ దోశ అని. నేను చిన్న చిన్నవి వేస్తుంటే షేప్ అవుట్ అయిపోయినాయి అనమాట, అట్లా పక్కకు వెళ్ళిపోయింది. ఇక్కడ నేను ఫస్ట్ ఒకటి ఆల్రెడీ వీడియో తీశాను, కానీ అది లేదనమాట. ఆ దోశ లేదు, పిల్లలు తినేసారు కాబట్టి మళ్ళీ ఈ దోశని నేను వేస్తున్నాను. ఇక్కడ చీజ్ దోశని చూసారా, చీజ్ అనేది నేను బ్లాక్ తీసుకున్నాను. అండ్ నార్మల్ మొజిలా చీజ్ కాదు, నార్మల్ బ్లాక్ తీసుకున్నాను, అమూల్ వారిది. విఆర్కే గారు అమూల్ కానీ, హెరిటేజ్ కానీ, విజయ కానీ ఇట్లాంటివి మంచి బ్రాండ్స్ చీజ్ అనేది వాడుకోవచ్చు. 20 grams రోజుకి వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చీజ్ అనేది తీసుకున్నాను. మొత్తం నేను షేప్ అవుట్ అయిపోయిందనమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది మేము తినేది కాబట్టి నో ప్రాబ్లము. మీరు షేప్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి. మంచిగా మనకి టేస్టీ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ అనేది తినాలన్నమాట. దాని మీద కొంచెం కారపొడి చల్లుకుంటున్నాను అనమాట, కొంచెం స్పైస్నెస్. ఎలాగో వాళ్ళు చట్నీస్ తినరు కాబట్టి మా పిల్లలు, నేను కొంచెం వాళ్ళకి ఏంటంటే కొంచెం స్పైస్ అలవాటు చేయాలనే ఉద్దేశంతో కొంచెం కారం చల్లుతున్నాను. ఇట్లా చీజ్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి, ఎందులో వేసినా చక్కగా తింటారు. మా పిల్లలు అన్నం అలాంటివి ఎక్కువ తినరండి. ఇట్లా వెరైటీ చేసి పెట్టాలి వాళ్ళకి. కాకరకాయ తోటి ఇడ్లీ చేసినా సరే తినేస్తారనమాట, అట్లాంటి అనమాట. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండాలన్నమాట. మనకి గార్నిష్ కోసం మీకు ఏం కావాలంటే అవి యాడ్ చేసుకోండి. మనకి ఇలా బాగా కాలిన తర్వాత మంచిగా మనకి టర్న్ చేసుకోవడమే. టర్న్ చేసుకొని వీటిని కూడా చక్కగా మనకి కాల్చుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చీజ్ వేసిన దోశలు అయితే చాలా బాగున్నాయి. మీరు కావాలంటే ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో మష్రూమ్స్, పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 100 grams రోజుకి మనకి 100 grams పన్నీర్ అనేది యాడ్ చేయాలి. అండ్ నేనైతే డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట. ఒకటి చికెన్ రెసిపీ, ఒకటి పన్నీర్ రెసిపీ, ఒకటి ఇడ్లీ, ఒకటి దోశ, అట్లా అన్నీ కూడా నేను మీకు పోస్ట్ చేయాలని ట్రై చేస్తున్నాను అనమాట. ప్రతిదీ కూడా రిపిటేషన్స్ లేకుండా ట్రై చేయాలని చూస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను చికెన్ తోటి రెసిపీ చేస్తాను, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఇట్లా మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా వేగుతుందనమాట, అందుకే మూత పెట్టాను. కొంచెం మనకి ఇలా బాగా కాలిన తర్వాత మంచిగా మనకి టర్న్ చేసుకోవడమే. టర్న్ చేసుకొని వీటిని కూడా అనమాట. ఇవన్నీ కూడా మీరు తినండి. మేము చూసారు కదండి, వేడిగా ఇడ్లీ, దోశ, చీజ్ దోశ రెడీ అయిపోయినాయి. మంచిగా మనకి ఇక్కడ అన్నీ కూడా సర్వ్ చేసేసాను చూడండి. ఇది ఇడ్లీ అనమాట, ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి. నేనైతే చిన్న ఇడ్లీ వేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ సైడ్ డిష్ కింద ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి చీజ్ దోశ అనమాట, మనకి షేప్ అవుట్ అయిపోయిన చీజ్ దోశ ఇవి. అండ్ ఆల్రెడీ అంతకుముందే చీజ్ దోశ తినేసేసారు, ఇంకా బ్యాటర్ లేక నేను ఇట్లా వేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టమాటా చట్నీ తీసుకుంటున్నాను కొంచెం. అండ్ ఇడ్లీలోకి నెయ్యి, కారం పొడి తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఖచ్చితంగా మీరు కీరా దోసకాయ యూజ్ చేయండి, ఎందుకంటే ఇది చాలా బలమైన ఫుడ్స్ అనమాట. మనకి కీరా దోసకాయలో మనకి చాలా ఫైబర్ ఉంటుంది, త్వరగా మనకి డైజెషన్ అవ్వడానికి సహాయం చేస్తుంది అనమాట. మీరు ఎంతైనా తీసుకోవచ్చు. మీరు ఒక 4 ఇడ్లీ 4 దోశలైనా తినచ్చు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. దానివలన మీరు రోజుకి ఇలాంటి ఫుడ్స్ అంటే సీడ్ పౌడర్ తోటి చాలా బలమైన ఫుడ్ కాబట్టి ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఒక పూట తినడానికి మాత్రమే రిఫర్ చేయండి. అంటే ఒక పూట ఇది తినాలి. ఒకవేళ మీరు 2 meal డైట్ చేసేటట్టయితే 2వ పూట మీరు వేరేది ఈజీగా డైజెషన్ అయిపోయి తినండి, అది నేను చెప్తుందనమాట. ఖచ్చితంగా మీరు పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒకేసారి తినాలి, మధ్యలో గ్యాప్ ఇచ్చి అయితే తినకూడదు. ఖచ్చితంగా ఇవన్నీ ఒకేసారి మీరు ఎంత తింటారో మీకు కడుపు నిండేదాకా తినండి, ఒకేసారి తినాలి. విఆర్కే గారు చెప్పింది అదే అనమాట. ఇవన్నీ కూడా మీరు తినండి. మీకు కావాలంటే ఎనీ వెజిటబుల్ తోటి చట్నీ చేసుకోవచ్చు. టమాటా అనేది ఓన్లీ 1 మాత్రమే యూజ్ చేయాలి కాబట్టి దోసకాయ పచ్చడి కానీ, బీరకాయ పచ్చడి కానీ, ఆనపకాయ పచ్చడి కానీ, పొట్లకాయ పచ్చడి కానీ, క్యాబేజ్ పచ్చడి కానీ, క్యాలీఫ్లవర్ పచ్చడి కానీ, అలా మనకి పచ్చళ్ళు అంటే రోటి పచ్చళ్ళు యూజ్ చేసుకొని తినచ్చు అనమాట. చాలా టేస్టీగా మనకి ఎగ్ ఫ్రై చేసుకొని తినచ్చు, మీ ఇష్టం అనమాట, అది మీ చాయిస్ అండి. ఈ దోశల్లో మనకి ఎగ్ వేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసుకోవచ్చు, మష్రూమ్ కర్రీ పెట్టుకొని తినచ్చు. కందిపప్పు, పెసరపప్పు అలాంటివి ఏమీ యూజ్ చేయకూడదు. టేస్టీ హెల్దీ విఆర్కే గారి ఇడ్లీ, దోశ, చీజ్ దోశ అనేది రెడీ అయిపోయిందండి. తినేద్దాం కదండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.